హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అరసవిల్లి శోభాయాత్ర అండి. ఈ శోభాయాత్ర జరిగేటప్పుడు నేనైతే వెళ్ళలేదు. చాలామంది జనం అయితే వచ్చారు. అస్సలు ఇసుకేస్తే వాళ్ళంతా జనం వచ్చారు. శ్రీకాకుళంలో ఇంతమంది జనాలు ఉన్నారా అనిపించింది. చాలా వేషాలు అయితే వేశారు. దేవుడివి బండ్లు అన్నీ వచ్చాయి. కాకపోతే వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇదంతా తిరుక్కొని వచ్చేటప్పుడు చాలా టైం అయిపోయింది. అరసవల్లి రోడ్ సైడ్ అయితే రాలేదు, మామూలుగా వాకింగ్ చేసుకొని వచ్చేసారు. అంటే గుళ్ళు గట్ట అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లైట్ సెట్టింగ్ అంతా తగులుకుంటాయనేసి వాళ్ళైతే రాలేదు. ఈసారి లైట్ సెట్టింగ్ కూడా చాలా బాగా పెట్టారండి. ఎముకల పొర్రెతో ఒక వ్యాన్ ఉంటుంది, అదైతే చాలా బాగా చేశారు. చాలా బాగా నచ్చింది. అందరూ చాలా వీడియోలు అంత బాగా తీసుకుంటున్నారంటే చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఎముకలది మొత్తం పుర్రెలతోనే ఒక బొమ్మను చేశారు. దేవుడిది అనుకుంటా చేసేది. చాలా చాలా శివుడు పార్వతి అండి, చాలా బాగా చేశారు. జనాలు అయితే చాలా ఎక్కువ మంది అండి, బాగా చేశారు. దేవుళ్ళ వేషాలు, రాక్షసుల వేషాలు, కప్పటికలు, వీళ్ళందరూ చాలా బాగా అయితే చేశారు. శోభయాత్ర ఇట్లా జరుగుతుందా అని అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎలా అయితే వెళ్తున్నాయో. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి అందరి ఓపిక అయిపోయి ఉంటుందండి, చాలా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. మ్యూజిక్ ఒక్కటేమో వాయిస్తున్నారు, అంతే. మిగతా వాళ్ళందరూ డ్యాన్సులు ఏం చేసేది, నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఈ 5 గుర్రాల వాహనం చూడండి, చాలా బాగా చేశారు. డెకరేషన్ ఎంత బాగుందంటే సూర్యభగవానుడు అనుకుంటా. నెక్స్ట్ రోజు అరసవల్లి టెంపుల్కి వెళ్ళామండి. 2కి లెగసి రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి 4 అంతా అయిపోయింది. 4కి వెళ్ళి లైన్లో నిల్చొని చాలా తిప్పలు పడ్డాం. మేమైతే లెగిసేసండి ఫస్ట్ థర్డ్ జంక్షన్ నుంచి అయితే వెళ్ళాము. చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి. 500 రూపీస్ టికెట్ అయితే అది కూడా ఖాళీ లేదు. 300 టికెట్ అయినా ఖాళీ లేదు. టికెట్లు తీసుకుని కూడా వేస్ట్ అండి, ఇంకా ఖాళీ లేక వెళ్ళలేదు. నేను లాస్ట్కి 100 రూపీస్ టికెట్ అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, తోట నుంచి లోపలికి పోవాలా. లోపలికి పోయినాక ఇక్కడైతే చాలా తోపులట్ అయిపోయిందండి. చాలా భయం వేసింది నాకైతే. ఇంకా వారికైతే ఇంటికి వెళ్ళిపోదాం పదా, నేనైతే రాను గుడిలోకి. ఎంత తోపులట్ అంటే, ఇంతకుముందు శ్రీకాకుళంలో అలాగే తోపులట్ జరిగింది కదా, ఒక 10 మెంబర్స్ ఎంతమంది చనిపోయినట్టున్నారు. అదేవిధంగా జరగడం వల్ల నేనైతే రాననేసాను. అయినా మళ్ళీ 100 రూపీస్ టికెట్ తీసుకొని 100 రూపీస్ లేకుండా వెళ్తున్నాము. 100 రూపీస్ టికెట్లో వెళ్ళినా సరే ముందైతే నేనైతే బాగా కదిలింది, ఆ తర్వాత అయితే అక్కడితో ఆపేశారండి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, మనము 100 రూపీస్ లైన్ కట్టాలి కదా, అటు సైడ్ అయితే శ్మశానం ఉంటుంది కదండి, అటువైపు అయితే చూడండి ఎలా అయితే పాలు పొంగించుకుంటున్నారు. చాలా దీనిగా ఒక్కొక్కరు అయితే ఏ టైంలో వచ్చారో వాళ్ళ దర్శనాలు అయిపోయి పాలు అయితే ఎంచక్కా పొంగించుకుంటున్నారు. అది కూడా చిన్న వీడియో తీసాను చూడండి. అక్కడే పాలు పొంగించుకుని అక్కడే చేసుకుని అక్కడే దండం పెట్టుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఎక్కడి నుంచి సౌండ్ వచ్చినా పట్టించుకోవద్దు. అరసవల్లి టెంపుల్లో చూడండి, గోశాల ఉంది. చిన్న వీడియో అయితే తీసాను. 100 రూపీస్ లైన్, అటువైపుది 500 రూపీస్ లైన్. ఫాస్ట్గా బాగుంటుంది. ఇక్కడ అంతా ఎవరు
బయట ఉండేటప్పుడు కృష్ణ 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 సరిపోద్దా. లాస్ట్ ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇది గుడి లోపల డెకరేషన్ అయితే బాగా చేశారు. గణేశుడి దాన్ని మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇది ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ డెకరేషన్ గణేశుడిది మొత్తం అంతా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అండి గుడి లోపల అయితే ఫ్రూట్స్తో అంతా వేలాడదీశారు. ఫ్రూట్స్తో మంచిగా డెకరేషన్ చేశారు. డెకరేషన్ అయితే బాగుందండి. అన్నీ బాగున్నాయి. హంగులు ఆర్భాటంగా చేశారు కానీ అంత ఫెసిలిటీ ఏం లేదు. ఈసారి వరస్ట్ ఆర్గనైజేషన్ చేశారు. అసలు ఏం బాగాలేదు. ఇక్కడికక్కడ జనాలు చాలా భయం వేసింది. ఈ జనాలు చూసేసి అయితే నేనైతే గుడి లోపలికి రాను, ఇంటికి వెళ్ళిపోతాను అనేసి భయపడ్డాను. అంత దారుణంగా ఉందండి. ఏం చేస్తాం, తప్పదు కదా, వెళ్ళాల్సిందే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట రావాల్సిందే. మొత్తం ఇదంతా అయ్యేటప్పటికి 7:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చేటప్పటికి 7:30 తర్వాత ఇదిగోండి పాలైతే పొంగించేదానికి చూసాము. ఇటుకలు ఇసుక అంతా తెచ్చేసి పూజ చేసుకొని ఇత్తడి గిన్నె పెట్టుకొని పాలైతే పెట్టామండి. ఇదిగోండి పాలు పొంగుతుంది. 3 times ఏమో పాలు పొంగాక అందులోనే రైస్ వేసేసి పరవన్నం అయితే చేసాము. ఆ పరవన్నాన్ని మళ్ళీ సూర్యుడి దగ్గరికి అదే డాబా మీదకి పట్టుకెళ్ళి అక్కడ చూపించుకుని అక్కడ పూజ చేసేసి మళ్ళీ కిందకైతే వచ్చాం. ఇదంతా ప్రాసెస్ అయ్యేటప్పటికి 9:30 అయిపోయిందండి. ఇంకైతే మేమైతే 2కి లేచిపోయాం కదా. 2:30 ఇట్లా అయిపోయింది. 2:30కి లేసాము. ఇంకా నిద్ర అయితే వస్తుంది. ఇంకా అదే టైంలో అంతా అయిపోయినాక పూజ అయిపోయినాక పరవన్నం టిఫిన్ కూడా ఏం చేయలేదు. పిల్లలు కూడా ఏం తినలేదు. ఆ పరవన్నం తినేసి ఇంకా పడుకునిపోయాం. మేమైతే పడుకొని 1:30కి అంతకు లేసేసి 1:30కి లేచి అప్పుడు అన్నం వండుకొని పెరుగన్నం తిన్నామండి. ఆ రోజైతే అట్లా అయింది. మీరు ఎలా అయింది? మీరు అరసవెల్లి దర్శనం చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు, ఎలా జరిగింది అని మాకైతే చాలా వరస్ట్గా జరిగిందండి. 100 రూపీస్ లైన్ అయితే 2 hours వరకు అయితే ఉండిపోయాము ఒక దగ్గరే. అందరూ తిట్లే, ప్రతి ఒక్కరు. ఒక వాటర్ లేదు ఎక్కడైనా సరే, తాగేదానికైనా చేయడానికైనా వాటర్ కూడా ఫెసిలిటీ లేదు. ఎక్కడంటే అక్కడే ఆపేసేవారు. తిరుక్కొని అలాగ అక్కడ నిల్చొని ఒకే దగ్గర, అంటే లైన్ అనేది ఇదైతే ముందు రోజు ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు తీసామండి వీడియో. లైట్స్ అయితే బాగా డెకరేషన్ చేశారు. ఇది రథసప్తమి రోజే అండి. బొమ్మలు చాలా, ఇంట్లో పెట్టుకునే బొమ్మలు, పిల్లలు ఆడే బొమ్మలు, ఫ్లవర్స్ ఏమి కావాలన్నా దొరికాయి. కానీ జనాలు చూడండి, నైట్ టైం మేము వెళ్ళే 6:30 అంత అయిపోయింది వెళ్ళేటప్పటికి. అయినా జనాలు తగ్గనే లేదు. వస్తూనే ఉన్నారు, గుడికి వెళ్తూనే ఉన్నారు. మేమైతే చాలా ఆశ్చర్యపోయాము. లాస్ట్ ఇయర్ అయితే ఇంత రద్దీ ఏం లేదండి. ఈ ఇయర్ మాత్రం చాలా. ఒక దగ్గర మాత్రం అంటే అన్నం అనేది ప్రసాదం అనేది డొనేట్ చేశారు. ఎవరో తెలియదు. ఉప్మా అయితే వండారు. అక్కడ కొంచెం ఉప్మా తినేసి మళ్ళీ తిరిగాము. మా పిల్లలు అయితే నన్నని గోల, ఏ బొమ్మలు చూస్తే ఆ బొమ్మలు కావాలని కొంటారా అని పెట్టారు. ఏది దొరికితే అది, ఏది చూస్తే అదండి. లాస్ట్కి అయితే కొనలేదండి. పిల్లలు పెద్దలు అయిపోతున్నారు, వాటితో ఏం చేస్తారు, అందుకని కొనలేదు మేమైతే. ఇక్కడ గాంధీ తాత చూడండి, చిన్నపిల్లడిని ఎట్లా రెడీ చేశారు. నెక్స్ట్ ఇది గుర్తుందా ఎవరికైనా? మిఠాయి అంటాం కదా. ఎవరికైనా గుర్తుంటే లైక్ చేయండి, చెప్పండి, కామెంట్ చేయండి. అలా నడుచుకుంటూ సెంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడేమో ఒక ఫొటోస్ ఇది పెట్టారు. మొక్కలు అయితే చాలా బాగా పెట్టారండి. ఫొటోస్ పెట్టాక అక్కడ చూస్తే ఆగుతామా, ఫొటోస్ తీసుకుంటాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం